గుడ్ మార్నింగ్ సార్. హాయ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఎవర్రా ఈ అమ్మాయి? రమణి అని ఇక్కడే మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. నమస్తే. రామ్మా. ఈ పెయింటింగ్ చాలా బాగుందండి. అంటే మిగతావన్నీ బాగలేవనా? నో నో, నాట్ లైక్ దట్. ఇటువంటి బామ్మగారు, నేను సరుపుతాను. ఏమిటా హడావిడి? కార్లన్నీ అలా వెళుతున్నాయి. బాలకోటయ్య గారింట్లో పెళ్లి చూపులు అనుకుంటాను. ఓహో. ఎలక్షన్ల దగ్గర నుంచి సెలక్షన్ల దాకా మా బాలకోటయ్య గారు ఏది చేసినా ఘనంగానే ఉంటుందండి. అయ్యా వర్జం వచ్చేస్తుంది, అమ్మాయి గారిని తీసుకొస్తే. రే లూజు, మిమ్మల్ని కాదండి, వెళ్ళి అమ్మాయి గారు రమ్మనరా. ఎనబడిందండి వీడో పెద్ద బూజు. ఫుల్ కాదయ్య బాబు, వాటరే పని మనిషి. పని మనిషా? మీకు తెలుసుగా రావు గారు, అమ్మాయి అబ్బాయిది కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అలాగే అడగండి. చిరంజీవి కత్తికాంతారావు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడండి. అడగమ్మా. కవిత అంటే తెలుసా? ఇది వరకు హీరోయిన్ గా వేసి ఇప్పుడు వదిన పాత్రలో వేస్తుంది. పెళ్ళంటే 3 ముళ్ళు వేయడం 4 ఎందుకు వేయరు? బాగోదు గనుక. భార్య భర్తకిచ్చుకునేదేమిటి? కట్నం. కాదు, తన సర్వస్వాన్ని. దంపతులు సుఖంగా ఉండాలంటే కావాల్సిందేమిటి? డబ్బు. కాదు, అవగాహన. ఆఖరి ప్రశ్న నేను వేస్తాను. అడగండి. మీలో మీకు నచ్చిన ప్రత్యేకత ఏమిటి? ఆత్మాభిమానం. మరి మీకు? ఒరే లూజు, ఈడి నెగిటివే ఇంత నీచంగా ఉంది, ఫోటోలు ఇంకెంత దరిద్రంగా ఉంటాయో. ఎలా ఉన్నాను? ఎంఆర్ఎఫ్ యాడ్ లో టైర్లు మోసేవాళ్ళ ఉన్నావు. థ్యాంక్స్. తిండి ఉంటే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని ఎవరో అన్నారు. ఎవరో కాదు, మహాకవి గురజాడ. గురజాడో బెజవాడో వదిలే, నాకే అలవాటు లేదు. నో సిగరెట్స్, నో డ్రింక్స్, నో ఉమనైజింగ్, జస్ట్ ఎగ్స్, చికెన్ లెగ్స్, ఓన్లీ ఫుడ్. అందుకే ఈ కండలు. ఐఎమ్ 100% కంప్లీట్ మ్యాన్. 24 hours ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. నాకు కావాల్సింది భర్త గాని బంధువుల తోటి నుంచి బయటకు వచ్చిన ఎద్దు కాదు. బాబు, పోటీ అయిపోయింది. తమరు కాస్త దిగి బట్టలు వేసుకుంటే బాగుంటుందేమో. పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది. ఇంకా సేపు ఉంటే ఒంటి మీద ఉన్న ఆకుట కూడా ఇచ్చేస్తారేమో అని అమ్మాయి గారు భయపడి వెళ్ళిపోయారు. అయ్యా బాలకోటయ్య గారు, అమ్మాయి గారు. బాబు కత్తికాంతారావు, నీకు ఏది ఎప్పుడు ఎక్కడ విప్పాలో తెలియదట్టుంది. నువ్వన్నట్టు ఆడపిల్లలకు కండలే ఇష్టమైతే మగాళ్ళందరూ లంగోటాలు బిగించి గోదావరిలోకి దిగాలి. బాబు, వాళ్ళు తర్వాత ఉత్తరం రాస్తారు. మనం వెళ్దాం, పదనమ్మా. వాళ్ళందరినీ అలా వదిలేసి వచ్చిస్తే ఏమనుకుంటారు వాళ్ళు? ఏమీ అనుకోవద్దని చెప్పి రాలేకపోయావా? అది కాదు నాన్న, దీనికి ఇది ఎన్నో పెళ్లి చూపులు తెలుసా? అసలు దీనికి పెళ్లి చూపులే గానీ పెళ్లి అవుతుందా లేదా అని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళ కోసం నచ్చిన వాడితో తాళి కట్టించుకోమంటావా? దట్ ఈస్ ది లాస్ట్ థింగ్ ఐ డూ ఇన్ మై లైఫ్. అయ్యా, పేపర్ చదువుతున్నారా అండి? అజరుద్దీన్ సిక్సర్ కొట్టాడరా, కనపట్లా టీవీ చూస్తున్నా. అయ్యా, స్నానం చేసాక తింటారా, తిన్నాక స్నానం చేస్తారా? నిన్ను చంపి మైలు స్నానం చేస్తాను, నీకు తద్దినం పెట్టి తిండి తింటాను రా. అవును, అసలు నువ్వు అడగటం కోసం పుట్టావా, పుట్టావు కాబట్టి అడుగుతున్నావా? అదే నా డౌట్ అండి. ఇది కరెక్ట్ అండి. అసలు
వీడి నాన్న వీళ్ళ అమ్మతో తొలి రాత్రే డౌట్ గా కాపురం చేసి వీడిని డౌట్ఫుల్ గా కని ఉంటాడని నా డౌట్ అండి. నాకు డౌటేనండి. ఆ డౌట్ తీరవలేరా చంద్రరామయ్య గారు? ఇదిగోండి ప్రసాదం. ఏమిటి విశేషం? గాడ్ ఈజ్ గ్రేట్ అండి. లేకపోతే మీ అమ్మాయి మోసుపడి కొనుక్కున్న కారుని మీ చేతులతోనే తగలబెట్టిస్తాడా బాలకోటయ్య? ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఆ బాలకోటయ్య గారి కూతురు 101 సంబంధం కూడా చెడిపోయిందండి. ఎలాగా? ఆడమ్మ కడుపు కాల ఆడొకడు వచ్చాడండి పెళ్లి కొడుకుంటూ. రాగానే సటుక్కున ప్యాంటు షర్టు ఇప్పేసి నన్ను చూడు, నా కండలు చూడు, చకచకలాడే పిక్కలు చూడు అంటూ ఫ్రీగా బాడీ ఎగ్జిబిషన్ పెట్టేశారండి. దాంతో ఆ పిల్లకి కళ్ళు పేలిపోయి పత్తి పూలైపోయాయి అనుకోండి. మీరు ఇక్కడ గాడ్ ఈజ్ గ్రేట్ అయ్యా, వారే వీరయ్యా. నిచ్చి పెళ్లి కొడుకు కే కాంతారా. నాకు డౌట్ అండి. అర్థమైందండి అయ్యా. కే అంటే కండలు కాదు, కత్తి కాంతారావు. మరి మన మ్యాప్లోకి ఎందుకు వచ్చాడు అంటావు. అది ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది నేనేనయ్యా. అంటే పూజ్యులు కె కాంతారావు గారిని బి కోటయ్య గారి ఇంటల్లుండి చేసి ఇండైరెక్ట్ గా ఆయన కోటను కూల్చేయటం తమ ఉద్దేశమా? చంద్రరామయ్య గారు, మీ నెగటివ్ ఉంటే ఇస్తారా? ఎందుకో ఫోటోలు వేయించి ఊళ్ళో పంచుదామని. మీ అభిమానం. ఏమి క్యారెక్టర్ అండి బాబు. రావయ్య కత్తిరా. భైరవమూర్తి గారు, ఏంట్రా మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం అవట్లేదండి. అంటే? ఏ టైప్ మడిసా అని. ఒరే డౌట్ రావు స్వామి, మానవ జాతి 3 రకాలరా. పని చేసేవాళ్ళు నీ టైపు, పని చేస్తున్నట్టు నటించేవాడు మీ అయ్యగారి టైపు, పని చెయ్యకపోయినా పబ్బం గడుపుకునేవాళ్ళు భైరవమూర్తి. నా డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి. ఇది పెట్టుకుని మళ్ళీ ఆలోచించు, ఇంకా క్లియర్ అవుతుంది. ఇదెందుకు పెట్టాడా అని డౌట్. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా? అవును. అటు వెళ్దాం. సారీ మేడం, సాయంత్రం 4 గంటల తర్వాత పర్మిషన్ లేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం. కుదరదమ్మా. మేము వెళ్తాం. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. మేడం, నేను చెప్పేది వినండి మేడం. పోవయ్యా. ఏయ్, ఇక్కడ ఫోటో తీసుకో. సరే. ఇక్కడ ఫోటో తీసుకుందావా? ఫోటో Come on. ఇటు కొంచెం జరగండి. సార్ ఏమిటి? ఎవరు అమ్మాయి ఫ్రెండ్స్ తో వచ్చి గలాటా చేసి లోపలికి వెళ్ళింది సార్. ఇస్ ఇట్? అక్కడికి వెళ్దాం. చూడు, అది చూసావా ఎంత బాగుంది. ఇదిగో ఈఎంఐ సార్. ఎక్స్క్యూజ్ మీ, 4 గంటల తర్వాత పర్మిషన్ లేదని బయట బోర్డు ఉంది, చూసే ఉంటారుగా. దయచేసి బయటకు వెళ్ళండి. అటు ఒక ఫోటో తీస్తాను. ఇటు ఇటు ఈ నంది. ఓ మై గాడ్, ప్లీజ్ ఇటు జరగండి. నా పేరు చెప్పి ఇంకోటి ఏంటి సార్? ఏయ్, నేనెవరో తెలుసా? ఏయ్, నువ్వెవరివైతే మాకేంటి? దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. టైం అయ్యాక లోపలికి రావడమే కాక ఎవరు పర్మిషన్ తో ఫోటోలు తీస్తున్నారు? డ్యూటీలో ఉన్న గార్డ్ మీద చేసుకోవడం నేరం కదా? బుల్షిట్. ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్వి. నేను బాలకోటయ్య గారి కూతుర్ని. రేపు సాయంత్రంలోగా నిన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించకపోతే. ఏయ్, ప్రతిజ్ఞలొద్దు, వెళ్ళి చేతనైంది చేసుకో. వెళ్ళు. ఏయ్, వెళ్ళు. పో బయటికి వెళ్ళండి.